నమస్తే అందరికీ. నేను మీ రైతు బిడ్డ నాగరాజ. ఈ వీడియో ఏమంటే 2024 డిసెంబరు టమాటా ధరలు ఎందుకు తగ్గిపోతున్నాయి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అన్న. యా ఏరియా అనే కాయలు స్టార్ట్ అయ్యాయి అనేది ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి, వినండి. సాటి రైతులకైతే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే రైతన్నలు, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. డిసెంబర్ మాసంలో టమాటా ధరలు అనేవి ఎందుకు సడన్గా డౌన్ అయినాయి? దానికి కారణం ఏమంటే ఛత్తీస్గఢ్ కాయలు స్టార్ట్ అయినాయన. అందుకనేసి అదే కాదు, మహారాష్ట్ర రాయ్పూర్లో అక్కడక్కడ మహారాష్ట్రలోనే అక్కడక్కడ రాయ్పూరు అక్కడక్కడ అనేది స్టార్ట్ అయినాయి. తర్వాత వచ్చి అనంతపురంలో కూడా అక్కడక్కడ అనేది న్యూ క్రాప్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు శాంపుల్ కటింగు, రెండో కోస్తా ఉండేవి స్టార్ట్ అయ్యాయి. దానివల్ల మార్కెట్లోకి స్టాక్ ఎక్కువ పెరగడం, దానివల్ల సడన్గా రేటు డౌన్ అయింది అది. అందుకనేసి అక్కడక్కడ వాళ్ళు లోకల్లో, బయట రాష్ట్రాల్లో అక్కడక్కడ లోకల్ స్టార్ట్ అయ్యాయి. వాళ్ళకి సరిపోతున్నాయి కాబట్టి లోకల్లో వచ్చేవి. అందుకే మన రాష్ట్రం నుండి బయట రాష్ట్రాలకి అనేది టమాటా ఎగుమతి కాలేదు. ఒక్క తమిళనాడుకి మాత్రమే ఎగుమతి అనేది అవుతూ ఉంది టమాటాలు. దాని నుండి రేట్లు అనేవి డౌన్ అయ్యాయి. ఇప్పుడు ఈ రేట్లు డౌన్ అయ్యాయి. ఇంకా రేట్లు ఎప్పుడు రేజ్ అవుతాయి అని మీకు డౌటు అని అడగచ్చు. ఆ రేట్లు డౌన్ ఎక్కేది వేచి చూడాలి, వెయిట్ చేయాలి. ఎప్పుడు రేజ్ అవుతాయి అనేది అది మనము ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర లేనిది మనం చెప్పకూడదు. ఇప్పుడు ఎందుకు డౌన్ అయ్యాయి అనేదానికి మాత్రం ఇన్ఫర్మేషను యా ఏరియాలో అనేది టమాటో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు శాంపుల్ పడింది ఐటాలు యా ఏరియాలో ఉన్నాయి. ఇంకోటి చిత్రదుర్గ ఏరియాలో కూడా స్టార్ట్ అయ్యాయి కాయలు. ఒకటో కటింగు, రెండో కటింగు కోతలు కోసిండే కాయలు అయితే ఆ ఏరియాలో ఉన్నాయి ఎక్కువ. అక్కడక్కడ అది స్టార్ట్ అయ్యింది కాయలు. ఇది ఇన్ఫర్మేషను. ఇంకా ఎప్పుడు రేజ్ అవుతాయి అనేది మీకు చాలామంది ఆందోళన చెందే అవసరం లేదు రైతన్నలు. అదైతే మన దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అది లేకుంటే నేను చెప్పింటా, లేనిదైతే చెప్పకూడదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మహారాష్ట్ర కాయలు అనేది బెంగళూరుకి వచ్చాయి. ఆ తర్వాత వడ్డపల్లికి వచ్చాయి. మహారాష్ట్ర కాయలు, ఛత్తీస్గఢ్ కాయలు బెంగళూరుకి వచ్చాయి. మహారాష్ట్ర కాయలు బెంగళూరుకి వచ్చాయి. అందుకనేసి సడన్గా డౌన్ అయ్యేదానికి కారణము బెంగళూరుకి వచ్చాయి, వడ్డపల్లికి వచ్చాయి. ఈ పక్క మా ఏరియాలో ఉండే మార్కెట్లకంతా వస్తున్నాయి. అందుకనేసి సడన్గా రేట్లు అనేది డౌన్ అయ్యింది. అవి ఎన్ని రోజులు వస్తాయి అనేది మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కొని నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. మీరు వేచి చూడాలి. ఓకేనా రైతన్నలు? అందరికీ, ప్రతి ఒక్కరికి పేరున నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్క రైతన్నలకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.